అందరికీ నమస్కారం. సుశీలమ్మ జీవితం 10 సంవత్సరాలు పసుపు కుంకుమలతోనే గడిచిన 20 ఏళ్ల నుంచి ముసుగుతోనే నడుస్తోంది. ఆమె దాంపత్య ఫలితంగా అమ్మాయి అబ్బాయి కలిగారు. అమ్మాయి పెద్దది పేరు వనజ, అబ్బాయి చిన్నవాడు పేరు వరుణ్. భర్త మరణించాక సుశీలకు కుటుంబం గడిచేటువంటి మార్గం లేదు. అందువల్ల తన గౌరవానికి ఎటువంటి లోపం లేని విధంగా ఆమె ఇరుగు పొరుగు వారి ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదివిస్తోంది. పిల్లలు శ్రద్ధగా చదువుకుని పైకొస్తున్నారు. అమ్మాయి డిగ్రీలో ప్రవేశించింది. ఇప్పుడు సుశీలమ్మ ముందు 3 సవాళ్ళు ఉన్నాయి. మొదటి సవాల్ ఏమిటంటే అమ్మాయికి పెళ్లి చేయాలి. రెండవ సవాల్ ఏంటంటే అమ్మాయికి ఉద్యోగస్తుడిని, తగినంత ఆర్థిక స్తోమత ఉన్నవాడిని ఇచ్చి పెళ్లి చేయాలి. ఇక మూడో సవాలు అమ్మాయి పెళ్ళయ్యాక అబ్బాయిని చదివించాలి, తన ముప్పు గడుపుకోవాలి. ఈ 3 సవాళ్ళు సుశీలమ్మ ముందు ఎప్పుడూ కనిపిస్తున్నాయి. ఇవి తలుచుకుంటేనే సుశీలమ్మ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తన ఇంటి స్థితిగతులు గమనించినటువంటి వనజ కట్నం కోరేటువంటి వాడిని పెళ్లి చేసుకోను అని వాళ్ళ అమ్మకి ఖరాఖండిగా చెప్పేసింది. కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు? ఇది సుశీలమ్మకు ఒక దిగులుగా తయారైంది. సరే, లోకం గొడ్డుపోలేదు అన్నట్లుగా ఓసారి మధ్యవర్తి నుంచి ఒక కబురు వచ్చింది. వరుడు తనకు కట్నం అక్కర్లేదు కానీ ఒక కోరిక కోరతాను అని చిన్న మెలత పెట్టి కబురు పంపించాడు. వచ్చినటువంటి మధ్యవర్తి, అమ్మగారు, పెళ్లి కొడుకు చాలా అందగాడు, చదువుకున్నవాడు, ధనవంతుడు, ఏదో ఒక ఈ చిన్న కోరిక తప్ప అతనికి కట్నం పైన ఆశ లేదు, మీరు ఎలాగైనా ఈ సంబంధం ఒప్పుకుంటే బాగుంటుంది అన్నాడు. సుశీలమ్మ కూడా ఆ సంబంధం వదులుకోవడానికి ఇష్టం లేదు, చేసుకోవాలనే ఉంది. కానీ అతను ఏం అడుగుతాడనేటువంటి దిగులు మనస్సులో ఇంకా ఆమెను బాధ పెడుతుంది. సరే, చాలాసేపు ఆలోచించి ఆ పెళ్లి కొడుకు యొక్క షరతు అమ్మాయికి తెలియజేయకుండానే ఈమె తన అంగీకారాన్ని వ్యక్తం చేసింది. ఆ తర్వాత పెళ్లి చూపులు జరిగిపోయాయి. పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారు. ఇక ముహూర్తం పెట్టుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. సరే, ముహూర్త నిర్ణయం కూడా జరిగిపోయింది. కాలం గడుస్తుంది. సుశీలమ్మ మనస్సులో మాత్రం దిగులు అలాగే ఉంది. పెళ్లి రోజు రానే వచ్చింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటువంటి సామెత రీతిగా సుశీలమ్మ చాలా మంచిది, మర్యాదస్తురాలు కావటం వల్ల ఇరుగు పొరుగు వారి
సహాయ సహకారాలతో పెళ్లి చాలా సజావుగా జరిగింది. ఇక పెళ్లి తర్వాత జరగవలసినటువంటి కార్యక్రమం అలకపానుపు. ఈ వేడుకలో అల్లుడు ఒక కోరిక కోరతాడు. ఆ కోరిన కోరికను ఆడపిల్లి వారు తీర్చాలి. వరకట్నం వేరు, ఇది వేరు. వరకట్నం మనం కాదనొచ్చు. కాదనడం వల్ల గౌరవానికి ఎటువంటి లోపం ఉండదు. కానీ ఇది వేడుక. అల్లుడు కోరినటువంటి కోరిక తీర్చలేకపోతే అటు అల్లుడికి ఇటు వీరికి ఇద్దరికి అది అప్రతిష్ట. ఏమి చేయాలో సుశీలమ్మకి బోధపట్టలేదు. సరే, 4 గంటల సమయం రానే వచ్చింది. నులక మంచం వేసి 2 దుప్పట్లు పరిచి ఇటు అటు తలగడావిరిచి వధూవరులు కూర్చోబెట్టారు. చుట్టూ పెళ్లికి వచ్చినటువంటి పెళ్లి పెద్దలందరూ కూర్చున్నారు. చిన్నపిల్లల అట్టహాసంతో ఆ గది అంతా కోలాహలంగా ఉంది. సుశీలమ్మ ఒక మూల విచారంతో కూర్చుంది. పెళ్ళికొడుకు ఏమడుగుతాడా, ఎలా తీర్చాలనేటువంటి బాధ తప్ప ఆవిడ మనసులో ఇంకోటి ఏది లేదు. సరే, కార్యక్రమం ప్రారంభమైంది. పెళ్ళికొడుకు నోరు విప్పుతున్నాడు. పెళ్ళికొడుకు నోరు విప్పుతున్నప్పుడు సుశీలమ్మ మనసులో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పెళ్ళికొడుకు నోరు విప్పాడు. మా అత్తగారు పెళ్ళికి ముందే నాకు ఒక వాగ్దానం చేశారు. ఈ షరతు మీదే నేను ఈ వివాహానికి అంగీకరించాను. మా అత్తగారు మా ఇంటికి వచ్చి నాకు తల్లి లేని లోటును తీర్చాలి. ఎప్పుడు మా ఇంట్లోనే ఉండాలి. నాకు ఎన్ని సిరి సంపదలున్నా తల్లిదండ్రులు లేనటువంటి లోటు నన్ను ఎప్పుడు వెన్నంటి బాధిస్తూనే ఉంది. అందువల్ల నేను ఈ కోరికను కోరుతున్నాను. ఇక మా అత్తగారు తన పిల్లవాడి జీవితం ఎలా గడుస్తుందో అని ఆలోచించవలసిన పని లేదు. తల్లి ప్రేమ నోచుకోనటువంటి నేను ఆ పిల్లవాడికి తెలియకుండా చేస్తాను. అతను కూడా తన తల్లితో పాటు మా ఇంట్లోనే ఉంటాడు. అతనికి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుడిని చేసేంత వరకు అతన్ని మా ఇంట్లోనే నేను ఉంచుకుంటాను. వారెవరికి ఎటువంటి లోపం రానివ్వనని, వారి గౌరవానికి ఎటువంటి లోపం రానివ్వనని మీ అందరి సమక్షంలో నేను వాగ్దానం చేస్తున్నాను అని అన్నాడు. ఇలా అనేటప్పటికీ పెళ్లివారి హృదయాలన్నీ ఆనంద సంభ్రమాలతో నిండిపోయాయి. ఇక సుశీలమ్మ, వనజ, వరుణుల యొక్క కళ్ళు ఆనందాశ్రువులతో చెమ్మగిల్లాయి. ఇక సుశీలమ్మ కళ్ళు కృతజ్ఞతా సూచికంగా ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి. నమస్కారం.